వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్పిటల్ రాచిపూడి. ఇదిగోండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది రోటీస్ లెగ్ కానీ, రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, వెయిట్ లెగ్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలు తీసుకున్నానండి. 1/2 కిలో చిక్కుడుకాయలు అండి. ఇవి ఫ్రెష్గా ఉన్నాయండి. మామూలుగా ఫ్రెష్గా ఉండే చిక్కుడుకాయలు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే వీటికి ఉండే నార తీసేసుకోవాలండి. మనం కత్తిపీటతోనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా చేతితోటైనా తుంచుకోవచ్చు. కానీ మనం ఎలా కట్ చేసుకున్నా తుంచుకున్నా కానీ ఇలా ఓపెన్ చేసుకోవాలండి. చూడండి లోపల ఇత్తనాలు కూడా కొన్ని సరిగ్గా ఉండవు, పురుగులు ఉంటాయి. అందుకోసమని కంపల్సరిగా మనము ఓపెన్ చేసి చూడాలండి చిక్కుడుకాయల్ని. ఇలానే అన్ని చిక్కుడుకాయలు ఒలిచిపెట్టుకోవాలి. మనం చిక్కుడుకాయలు ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకు డౌట్ అనేది ఉండదు, పురుగులు ఉన్నాయా లోపల, విత్తనాలు పాడైపోయినాయా అనేది లేకుండా బాగా నీట్గా ఇలా ఒలిచిపెట్టేసుకోవాలి. చూడండి అన్ని చిక్కుడుకాయలని మొత్తం ఇలా ఒలిచేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకి పెడితే ఇంకా మంచిది. ఇలా అన్నీ ఒలిచేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని శుభ్రంగా కడుగుదామండి. చూడండి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి, ఎక్కడ ఏం లేవు. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఏదైనా విత్తనాలు బాగలేకున్నా పురుగులున్నా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా ఉప్పు నీళ్ళలో కడగాలండి. ఇవి వేటినైనా మనం కూరగాయలైనా ఆకుకూరలైనా మనం వండుకునేటప్పుడు ఇలా ఉప్పు నీళ్ళలో కడిగితే దాంట్లో ఏమైనా ఉంటే పోతాయండి. అందుకని ఉప్పు నీళ్ళలో ఒక 2 నిమిషాలు నానబెట్టేసి కడిగేసి పెట్టుకుంటే మంచిదండి. ఇప్పుడైతే నేను ఉప్పు నీళ్ళలో కడిగి తీస్తున్నాను. ఈ కర్రీ జొన్న రొట్టెలకైతే సూపర్గా ఉంటుందండి. నేను ఎక్కువగా మామూలుగా మార్నింగ్ కంటే ఎక్కువగా ఈవినింగ్ చేస్తానండి ఈ కర్రీ. చూడండి ఇలా అన్నీ తీసేసి ఉప్పు నీళ్ళలో తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అందుకోసమని ఒక్కోసారి మామూలుగా చేస్తుంటా, ఒక్కోసారి కుక్కర్లో చేస్తున్నా. అంటే ఎలా అంటే అలా టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో చేస్తాను. టైం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మాత్రం మామూలుగా విడిగా చేస్తాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ బాగా మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా వేగుతున్నప్పుడే మనము అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసుకున్నానండి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మామూలుగా చిక్కుడుకాయ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, లేదంటే మెంతనాకు ఉంటుంది కదా, మెంతనాకు వేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆ స్మెల్లే చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాము. అల్లం వెల్లుల్లి కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసి వేసుకున్నాము. అది వేయించిన తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకుని ఈ చిక్కుడుకాయని వేసేసుకోవాలి. మామూలుగా చిక్కుడుకాయలు మీరు కొనేటప్పుడు ఇలా విత్తనాలు ఉన్న చిక్కుడుకాయని తీసుకోండి, చాలా మంచిది. ఇలా అన్నం వేసేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మసాలా అంతా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కలిపేటట్టు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మేము ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అంటే చిన్న టేబుల్ అయితే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కొద్దిమంది ఎక్కువగా తింటారు, కొద్దిమంది తక్కువగా తింటారు కదా. అంటే ఈ కాలంలో బీపీలు, షుగర్లు ఉండబట్టినాక ఉప్పు చాలా తక్కువగా తింటున్నారు. అందుకని మీకు సరిపడినంత వేసుకోండి ఉప్పు. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనము ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకుంటున్నామండి. 2 టమాటాలు వేసేసుకొని ఒకసారి అంతా టమాటాలు కూడా ఈ చిక్కుడుకాయ కర్రీలో కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. అంటే ఈ ఉప్పు, కారం అంతా బాగా పట్టాలండి ఈ చిక్కుడుకాయకి. చూడండి ఇలా అంతా కలిపేసుకొని చూడండి కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుందండి. మనకు మటన్, చికెన్ తినంత ఫీలింగ్ వస్తుందండి ఇవి తింటుంటే, ఈ చిక్కుడుకాయ కర్రీ తింటుంటే. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడకాలి కదా, అందుకోసమని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకున్నాను. తర్వాత ఇది ఉడుకుపడుతుంది కదా,
ఉడుకు పడినప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇప్పుడు ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా కావాలంటే వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ది మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ విత్తనాలు ఉడకవు, 1 విజిల్ 2 విజిల్ పెడితే, అందుకోసమని ఒక 3 విజిల్ పెట్టేసుకొని తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి బాగా దగ్గరగా అయిపోయింది. మీకు ఒకవేళ నేనైతే ఇది చపాతీ లేక్ చేస్తున్నానండి, జొన్న రొట్టె లేక్ కానీ రైస్ లేక్ చేసుకోవాలనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోండి, ఇంకొక టీ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి, కొంచెం పులుసు పులుసుగా ఉంటుంది. ఇంకా రైస్ లేక్ అయితే అలా బాగుంటుంది. నేనైతే ఇది చపాతీ లేక్ కాబట్టి ఇలా చేశాను. ఇదైతే చపాతీ లేక్ కానీ పుల్క లేక్ కానీ జొన్న రొట్టె లేక్ కానీ రైస్ లేక్ కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. ఇంకా మీకు రైస్ లేక్ అంటే ఇంకా కొద్దిగా పులుసు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ చిక్కుడుకాయ కర్రీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.